ఈరోజు రెసిపీ ఏంటంటే మన హెల్త్కి అండ్ మన బాడీకి ఎంతో మేలు చేసే కరివేపాకు పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కరివేపాకు పచ్చడిని మనం సింపుల్ అండ్ ఈజీగా కేవలం 10 మినిట్స్లోనే తయారు చేసుకొని వేడి అన్నంలో కొంచెం కరివేపాకు, కారం అండ్ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. హాయ్ ఆల్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ వరల్డ్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు కరివేపాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు అండ్ కొంచెం పచ్చిశనగపప్పు అండ్ ఇంకా కొంచెం మినప్పప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మన కారంకి సరిపడా ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న 5-6 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా గుప్పెడు మంచిగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఈ కరివేపాకుని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. కరివేపాకుని ఎక్కువగా ఫ్రై చేస్తే అందులో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి. కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొద్దిగా చింతపండుని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు చల్లారించిన తర్వాత మిక్సీలో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పచ్చడిలాగా తయారు చేసుకోవాలి. తర్వాత దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అండ్ మినప్పప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు పచ్చడి మన హెల్త్కి అండ్ మన కళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.